హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియో అయితే ఈ రోజుది కాదు, 1 వీక్ బ్యాక్దండి. అయితే ఏమిటంటే ఈ వీడియో ఇవి చూసారు కదా, ఇవేంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే చూడండి. వీటిని అయితే నత్తగుల్లలు అంటారు కదా, వీటితో నేనేం చేస్తున్నానంటే రీసెంట్గా మా మేనమామయ్య మాల వేసుకున్నారు. అయితే ఆయన చేయకూడదని చెప్పి ఇవి చేసి పెట్టమని నాకు ఇచ్చారు. సర్లే, నేను ఎలాగో ఖాళీయే కదా అని చెప్పేసి చేద్దామని ట్రై చేశాను. ఫస్ట్ టైము చేయడం అసలు ఎంత టైం అసలు తీసుకుందంటే అట్లా చేయడానికి, కడిగే కొందుకు అసలు జిగురు అనేది వస్తూనే ఉంటుందండి. చాలా టైం పట్టింది నాకైతే. 1 అవర్ దాకా వాటిని కడుగుతూనే ఉన్నాను. కడిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అయితే ఇవి దేనికి అనుకుంటున్నారు ఇంత కష్టం అనేది? అవి వాళ్ళు పందెం వేస్తారు సంక్రాంతికి. అయితే ఆ పుంజులు మేపడానికి ఇవి ఇప్పుడు ఇంత శ్రమ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి తినేదానికంటే వాటి ఫీడింగ్కే చాలా కాస్ట్ అవుతుందండి. మెడిసిన్ అని, ఫుడ్ అని వాటికి చాలా కేర్ తీసుకుంటారు. బాగా ఇలాగ మనము ఉప్పు పసుపు వేసి కట్ చేసిన తర్వాత 4-5 సార్లు కడిగితే అప్పుడు అందులో ఉన్న జిగురంతా పోతుంది. అలా పోయిన తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఉడకబెట్టుకొని అందులో ఉన్న తేమంతా పోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని మనం ఆ పందెం పుంజులకి పెట్టినట్టయితే అవి చాలా ఉక్కులాగా ఉండి ఫైటింగ్ బాగా చేస్తాయంట అన్నారు. నాకైతే తెలీదు కానీ బాగా చేస్తాయంట. వాటికే కాకుండా మనుషులు కూడా తింటే చెడుగడ్డలు అలాంటివి ఉంటే చాలా త్వరగా తగ్గిస్తుందంట. సో మీకు తెలిస్తే తప్పకుండా ఎవరైనా ఎలాంటి ప్రాబ్లం ఉంటే చేయండి. అలాగే మీరు కనుక కోడి పందాలు వేసే వాళ్ళైతే ఇది మీ కోడికి తప్పకుండా పెట్టండి. పందెం కొడుతుందంట గట్టిగా. నెవర్ గివ్ అప్ ఇవ్వదంట. ఇంత ఫైట్ చేసినా కూడా అలసిపోదంట. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజమా కాదా అనేది, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని. ఇలాగ చేసిన దాన్ని డైలీ కోడికి మేపాలి. ఎంత టేస్టీగా చేయాలంటే పాపం దానికి మనుషుల కంటే ఎక్కువగా బాగా చేసి పెట్టాలి.